మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మేము నాస్తికులము అని కొంతమంది వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. రైట్, మీరు నాస్తికులుగానే ఉండండి. మేము ఆస్తికులము, మా దగ్గర తప్పులుంటే ఖచ్చితంగా చూపించండి. అంతేగాని మేము నాస్తికులం కాబట్టి మేం చెబితే అదే చెల్లుతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఒక్కడికి పొట్ట పొడిస్తే అక్షరం మొక్క ఉండదు. ఒక పంది కంటే, ఒక గాడిద కంటే దారుణంగా తనకి తెలియని విషయాల మీద, తనకి రాని భాష మీద ఉపన్యాసాలు దంచి కొడుతున్నారు. ఉపన్యాసాలు దంచి కొడితే పర్వాలేదు, అక్కడ ఒకటి ఉంటే వీళ్ళు ఇంకొకటి చెబుతున్నారు. ఆయన ఎవరు, రమా పండిత అట. పేరులో పండిత అని ఉన్నంత మాత్రాన ఎవ్వరూ పండితులు కాలేరు, పండిత పుత్రులు కూడా అవుతారు. తన వెధవాయిత్వంతో తనను తాను వెధవగా పరిచయం చేసుకుంటే పర్వాలేదు, కానీ అతని మాటలు యథార్థము అని నమ్మేవాళ్ళు కూడా ఎదవలైపోతూ ఉంటారు. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడో ముందు ఒక్కసారి చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భగవద్గీత. అబ్బా, వాయిస్ భాష ఎంత సున్నితంగా సౌమ్యంగా ఉందో కదా. అవును బ్రదర్, ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. భాగవతం ఎపిసోడ్ 5. ఈరోజు నేను తీసుకున్నది కూడా మన ఇస్కాన్ బుక్కే. ఇది చాప్టర్ 9, శ్లోకం 32. వెరీ గుడ్. 9వ అధ్యాయము 32వ శ్లోకం. కానీ నాకు తెలిసి హిందూ మతంలోనైనా వేరే మతంలో అయినా ఇంత చండాలపు శ్లోకం, ఇంత చండాలపు భావం వేరేది ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎలా అనుకున్నావు? కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సో మీరు కనుక నా ఒపీనియన్తో అగ్రీ అయితే మీరు తప్పకుండా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, మీ చుట్టాల్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ. ఎందుకంటే ఇది అందరి గురించి, అందరినీ కవర్ చేస్తున్నాడు ఈ శ్లోకంలో. ఓ, తప్పకుండా షేర్ చేస్తాను బ్రదర్, నీతో అగ్రీ అయితే కనుక. ఓకే, సో ఏంటంటే, నన్ను ఆశ్రయించిన వారు అల్పజన్మకు చెందిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. అక్కడ అలాగే ఉందా? నువ్వు ఏదో చదివేసి అర్థం చేసుకుని వదిలేస్తే ఏమీ పర్వాలేదు, కానీ దాన్ని 10 మందికి ప్రవచనం చేస్తానో చూసావా? అందువల్ల అడుగుతున్నాను, ఏమీ అనుకోవద్దు. అక్కడ అలాగే ఉందా? ఆ శ్లోకంలో అలాగే ఉందా? ఆ ప్రతి పదార్థాలు అవి చదువుకుని దాని అర్థం లెక్క పెట్టుకున్నావా? ఎందుకంటే మాది పాషాండ మతం కాదు, అట్లాగే మా గ్రంథాల మీద మా దృక్కోణం పాషాండంగా ఉండదు. ఎవరికి ఏది ఎలా అర్థమైతే అలా రాసుకుంటారు. కొండకొచ్చో దానిని వక్రీకరించే వాళ్ళు కూడా ఉండొచ్చు. దాని భావము కాదు, దాని శ్లోకం మాత్రమే ప్రధానం. నువ్వు చదివేవా? పరమగతిని పక్కన పెడదాం. ఓకే, ఈ ఆధర్ ప్రకారం, అంటే ఆధర్ అనే అనొచ్చు, లేకపోతే బ్రాహ్మణ్ అన్నా, లేకపోతే ఆ రోజు సొసైటీలో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అల్పజన్ములు అనమాట. వక్రీకరణలో మనం దిట్ట. అక్కడ అలాగే ఉందా? అక్కడ ఏముంది? నన్ను ఆశ్రయించిన వారు అల్పజన్మకు చెందిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులే అయినప్పటికీ పరమగతిని పొందుతారు. అక్కడ ఉన్నది అది. నువ్వేంటి స్త్రీలు, వైశ్యులు, శూద్రులు వీళ్ళు ముగ్గురు అల్పజన్మకు చెందినవారు అని అక్కడ ఉంది అని చదువుతున్నావు. స్త్రీలు అంటే అందరూ వస్తారు, బ్రాహ్మణ స్త్రీలు వస్తారు, మొత్తం అందరు స్త్రీలు వస్తారు. మరి ఈ వైశ్యుల్ని, శూద్రుల్ని మాత్రమే అతను నీచులు అనకుండా బ్రాహ్మణులను కూడా ఎందుకంటాడు? సీతామాత, సతీ సావిత్రి, సతీ అనసూయ వాళ్ళను కూడా అల్పజన్మకు చెందినవాడే అనేవాడు అని ఉంటాడంటావా? నాకు తెలిసి ఈ భగవద్గీతను రాసినవాడు కిరస్తానీ కాదు, కమ్యూనికృష్టుడు కాదు, అట్లాగే నాస్తికుడు కూడా కాదు. అందువలన ఈ భగవద్గీతను ఎవడు రాసినా సరే సీతామాతను అల్పజన్మకు చెందిన స్త్రీ అనే అవకాశమే లేదు. మరి ఇక్కడ అలా ఉందేని అంటావేంటి? దేవుణ్ణి నెత్తిన పెట్టుకొని భక్తితో, నిజంగా భక్తితో సిన్సియర్గా ప్రార్థించేది స్త్రీలు, వాళ్ళు అల్పజన్ములంట. ఇది కనుక తెలిస్తే నిజంగా ఆత్మాభిమానం ఉన్న ఏ స్త్రీ అయినా ఈ పుస్తకాన్ని చింపిపడేస్తుంది. ఈ గ్రంథాన్ని ఎవడు రాసినా సరే వాడు సీతామాతను అల్పజన్మురాలు అనడు, అట్లాగే వాడి సొంత తల్లిని కూడా దూషించడు, వాడి భార్యను కూడా దూషించడు. అంటే వాడు చెప్పింది అది కాదు, వాడు అక్కడ ఏదో చెప్తే నువ్వు ఇక్కడ ఏదో చెబుతున్నావు. మీకు 2 టార్గెట్లు. ఒకటి, జనాలను హిందూ మతం నుంచి దూరంగా తీసుకెళ్ళడం. 2, ఆ దూరంగా వెళ్ళిన వాడు మళ్ళా వెనక్కి రాకుండా కర్ర పట్టుకు కాపలా కాయడం. ఈ 2 పనులను నువ్వు మనసా వాచా 100% నిర్వర్తిస్తున్నా చూసావా? ఆ విషయంలో మాత్రం నిన్ను అభినందించాలి. నెక్స్ట్, వైశ్యులు అగ్రవర్ణంలో పుట్టాము అని చెప్పి చేతికి 4 దేవుడు ఉంగరాలు పెట్టుకొని, అదన్నమాట సంగతి. కోమటోడు 4-5 బంగారపు ఉంగరాలు చేతికి తగిలించుకుంటున్నాడు, అది చూసి ఏడుస్తున్నావు అంతేనా? ఉండే వైశ్యుడు వాడు కూడా
అల్పజన్ముడే. ఇంకా శూద్రుల సంగతి సరే సరే. అదేంటి ఆ పై వర్గం ముగ్గురు కూడా నిన్ను నీచంగా చూస్తున్నారని ఎన్నాళ్ళు ఏడ్చావు. ఇప్పుడు పై వర్గంలో విర్రవీగుతున్నా ముక్కుతున్నా నన్ను తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెడితే నవ్వుకుని సంకలు కొట్టుకొని ఆనందపడాలి కదా, ఇంకా దొంగ ఏడుపులు ఎందుకు? ఇది ఎందుకు ఇది మనం యాసిటీస్గా తీసుకోవాలి అంటే పాపం చేసిన స్త్రీలను పాపం చేసిన వయసులోనో కాదు, ఇది యాసిటీస్గా స్త్రీలు అందరూ వయసులు అందరూ అని తీసుకోవాలి. ఎందుకంటే వీడిక్కడ జన్మతోనే అల్పం ఉచ్చం నీచం ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనం దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయాలి. వాడు ఇచ్చేస్తున్నాడు కాబట్టి జన్మతోటే అల్పము ఉచ్చము అన్నవి ఎందుకు ఇస్తాడంటావు? నీకు తెలుసా? సత్వగుణంలో ఉన్నవారుగా బ్రాకెట్లో బ్రాహ్మిన్స్ అంటే ఇప్పుడు జన్మతో వాడు ఉచ్చం నీచం కులం ఇచ్చేశాడు కాబట్టి అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మిన్స్కి సత్వగుణం ఉంటుంది అనమాట. సత్వగుణం అంటే ఇంటెలిజెన్స్, డివినిటీ, ఇవన్నీ హార్మోనీ, నాలెడ్జ్ ఇవన్నీ అనమాట. సో పైనేమో పుట్టుకతో కులం ఇచ్చేసి అంటగట్టేశాడు. ఆ అంటగట్టాక మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు బ్రాహ్మణులకు మాత్రం సత్వగుణం ఉంటుంది అని చెప్పేసి. సత్వగుణం అంటే అదేనా? ఇప్పుడు నువ్వేవైతే లక్షణాలు చెప్పావో ఆ లక్షణాలనే సత్వగుణం అంటారా అని ఎక్కడ ఉంది? నీకెవరు చెప్పారు? నీకెలా తెలుసు? నీకెలా తెలుసు అంటే నీ ఎర్ర జెండాల అన్నలో నాస్తిక హేతువాద గురువులు చెప్పారు, అంతేనా? ఏ గ్రంథంలోనో చదవక్కర్లేదు, ఏ పండితుడి దగ్గర తెలుసుకోక్కర్లేదు. మనం ఏం వదలితే అదే నిజము అనుకునే గొర్రెలు చాలా ఉన్నాయి. తమోగుణం అంటే డార్క్ థాట్స్, డార్కర్ లైఫ్, వాడికి అంటే ఇంకా దాన్ని ఏమని చెప్పాలో డిస్ట్రక్టివ్ పర్సన్, వాడికి వాడే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అనమాట వాడు. బాబా నీ జ్ఞానం అద్భుతం రా. నీలాంటి జ్ఞానవంతులు ఓ 10 మంది ఉంటే దేశం ఎక్కడికో వెళ్ళిపోతారా. తమో గుణం అంటే ఆడికాడి సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకోవడం. చూడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, తమో గుణం అజ్ఞానంచే జనించే తమో గుణం జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అజ్ఞానము అంటే బూతు కాదు, జ్ఞానము లేకపోవడం అంటే విషయం తెలియకపోవడం వలన మోహభ్రాంతికి గురవడం. ఈ తమో గుణం వలన సమస్త జీవరాశులు నిర్లక్ష్యము సోమరితనంతో భ్రమకు గురవుతాయి. అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము, మోహము మొదలైనవి ఈ గుణం యొక్క ప్రధాన లక్షణాలు. ఇక్కడ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అన్నది ఎక్కడుందంటావు? ఇక్కడ నువ్వు మాట్లాడుతుంది చూస్తే ఈ లక్షణాలన్నీ నాకు నీలో కనబడుతున్నాయి. అలాగా దేవుడు విభజించాడంట మనుషుల్ని. అసలు సమాజంలో పెద్ద మనిషి అనుకున్నాడు ఎవడైనా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ, పుట్టుకతో ఉచ్చం నీచం కులం ఉండదు, అందరూ ఈక్వలే, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి, అందరూ కలిసిమెలిసి పెరగాలని చెప్పాల్సింది పోయి ఈ దేవుడు ఆల్రెడీ డివైడ్ చేసేసాడంట. అక్కడ ఉన్నది వేరు, నువ్వు చెబుతున్నది వేరు. పోనీ నువ్వు చెబుతున్నదే అక్కడ ఉన్నది అనుకుందాం. నువ్వు అన్నది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? యూరోపియన్ దేశాలే తీసుకో, ఒకడు తెల్లవాడు ఒకడు నల్లవాడు. అక్కడ నల్లవాడిని కుక్కల కంటే హీనంగా చూస్తారు. ఇక కమ్యూనిస్ట్ దేశాలు చూసుకో, అక్కడ పాలకులు పాలితుల్ని నల్లులను నలిపినట్టు నలిపేస్తారు. ఇక్కడ నువ్వు చెబుతున్నది ఏదైతే ఇక్కడ కొంతకాలం క్రితం ఉన్నదో అది ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నది అన్నది నీకు తెలుసా? తెలుసు, కానీ తెలియనట్టు మాట్లాడతావు. ఇంకా దీనికంటే దరిద్రం ఏంటి అంటే వారికంటే అల్పులు చండాలులని అనబడతారు, వారు పాప వంశాలలో కూడా జన్మిస్తారంట. ఇప్పుడు మనకి చెప్తుంటారు కదా మాకు 4 వర్ణాలే ఉన్నాయి, పంచమవర్ణం లేదు అనేసి. ఇదిగో ఇదే పంచమవర్ణం. వాళ్ళు చండాలంట. ఈ చండాలు ఏం చేస్తారో తెలుసా? కుక్కలు తిని బతుకుతారంట. ఇదిగోండి చండాలులని కుక్కలను తినేవారు అని చెప్పి వీళ్ళకి కుక్కలు తిని బతకాల్సినంత అగతి ఏం పట్టింది అంటే ఇదిగో వీళ్ళే పంచమ వర్ణం. బాగానే చెప్పావు, కానీ చండాలురు అంటే ఎవరు? ఇక్కడ నువ్వు ఒక్కటి గుర్తుంచుకోవాలి. నువ్వు భగవద్గీత చెబుతున్నాను అన్నావు. ఆ భగవద్గీతలో శ్లోకాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న శ్లోకాన్ని నువ్వు కనీసం చదవలేదు, దాని ప్రతిపదార్థాలు చదవలేదు. ఆ కిందన ఇస్కాన్ వారు ఆ శ్లోకం మీద వారి భావాలు ఏమున్నాయో అవి రాసుకుంటే అవి చదువుతున్నావు. పర్వాలేదు, వాటిని కూడా చర్చించవచ్చు. ఎందుకు అంటే వాటిని రాసిన వాళ్ళు కూడా హిందువులే కాబట్టి. కానీ ఇక్కడ నా ప్రశ్న, చండాలురు అంటే పంచములు అని ఎట్లా చెబుతున్నావు? ఏదొక్క ఆధారం ఉండాలి నీ దగ్గర. ఏముందని? కేవలం గుండె నిండా ద్వేషం తప్ప మరేమీ లేదు. అది కూడా చెప్తాడు ఏంటంటే సాధారణంగా పాపవంశంలో పుట్టిన వారి సంగత్యాన్ని ఉన్నత వర్ణం వారు అంగీకరించరు. వారు చెప్పింది పక్కన పెట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ 2 కులాలు ఉన్నాయి, మాల, మాదిగ. ఈ 2 కులాలలో ఒకటి చిన్న కులం, ఒకటి పెద్ద కులం. ఏది పెద్ద కులమో ఏది చిన్న కులమో నాకైతే తెలియదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ 2 కులాల మధ్య విరివిగా వివాహాలు జరిగేలా ఎరంచే. ఆ ఇస్కాన్ వాడు ఏం చెబుతున్నాడు? ఉన్నత కులాల వాళ్ళు నిమ్న కులాల వాళ్లను తక్కువగా పెడతారు, దూరంగా చూస్తారు అని చెబుతున్నాడు. అది అన్ని కులాలకి వర్తిస్తుంది. మళ్ళీ అడుగుతున్నాను, చండాలురు అంటే ఎవరాళ్ళు?
సరైన ఆధారాలతో చూపించాలి. ఇక్కడ చండాలురు గురించి ఆ గ్రంథంలో ఉన్నది చాలా చదివేవు. ముందు చండాలురు అంటే ఎవరో నాకు చెప్పు, అప్పుడు దాని మీద మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా? ఇక్కడ ఇంకో దరిద్రం కూడా ఉంది. వారు పాప వంశాలలో పుడతారు అంట. ఈ పాప వంశం ఏంటి అని నాకు డౌట్ వచ్చి కొంచెం వెతికాను. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈయన మార్చి రాశాడా? అక్కడ ఉన్న పదం ఏమిటి, దాని అర్థం ఏమిటి, వీడు ఏం మార్చాడు దాన్ని, అది చెప్పకుండా ఆడు ముఖం మీద కొద్దిగా పెంటేసేసి వీడు మార్చి రాశాడు అంటే సరిపోతుందా? ఈ శ్లోకం ప్రకారం పాప యోనయ అనమాట. పాప యోనయ. సో ఈ పాప యోనయ అని ఈయన పాప వంశం అని రాశాడు. సారీరా, వాడు మార్చి రాశాడు అని నువ్వంటే నువ్వు నోటికి వచ్చింది ఏదో అంటున్నావు అనుకున్నాను. నిజమేరా, అక్కడ ఉన్నది వేరు, వాడు చెప్పింది వేరు. మార్చే రాశాడు. బేసిక్గా పాప యోనయ అంటే ఏంటి అంటే ఇలాగ మన ఇల్లీగల్ బర్త్స్ అనో లేకపోతే వేశ్యలకు పుట్టినవారు, ప్రాస్టిట్యూట్స్కి పుట్టినవారు అనమాట. పాప యోనయ అంటే వేశ్యలకు పుట్టినవారు అని అర్థమా? ఎవరు చెప్పారు నీకు? ఎక్కడ చదివావు? ఏదైనా ఒక ఆధారం ఉంటే నాకు చూపించు. ఆధారమా బొంగా? నాకు అనిపించిందే నేను అంటాను అంటావా? అక్కడ ఉన్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి, నీ కడుపులో ద్వేషం అంతా హిందూ గ్రంథాల మీద చూపిస్తున్నావు. ఒక పందికి నీకు పెద్ద తేడా లేదు. ఎదవలు నోటుకొచ్చినట్లు ప్రవచనాలు చెబుతున్నారు అని మొదట్లోనే చెప్పాను నీ గురించే. సో బేసిక్గా ప్రాస్టిట్యూట్స్కి పుట్టినవారు చండాలురు, వాళ్ళకి సోషల్గా సొసైటీలో యాక్సెప్టెన్స్ ఉండదు. ఇంకా ఇంతకంటే దారుణం ఉండదు. అయ్యా రమా పండిత, చక్కగా నలుగురు అమ్మాయిలను చూసుకుని ఎక్కడన్నా వ్యాపారం పెట్టుకుంటే నలుగురు అమ్మాయిలకి జీవనోపాధి చూపించినాడు అవుతావు, 10 మంది కుర్రోళ్ళకి ఆనందం పంచినోడి అవుతావు, నువ్వు 4 డబ్బులు సంపాదించుకున్నవాడివి అవుతావు, పోలీసుల్లోనూ మీ ఏరియా రౌడీ మొక్కల్లోనూ పలుకుబడి ఉన్నవాడివి అవుతావు. చండాలురు అంటే వేశ్యకు పుట్టిన వాళ్ళ చండాలపు వెధవా. ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి డబ్బు తీసుకొని ఆ పని చేసిన వాళ్ళు తప్పు వేశ్యలైతే మరి డబ్బులు ఇచ్చి వెళ్ళినోడు కూడా వేశ్యే కదా. అరేరే, గజ్జికొక్కకు పిచ్చెత్తినట్టుందే. ఇంకా మాట్లాడమ్మా. సరే, ఇంకా మురుగమ్మా. సో మరి కానీ ఆ స్త్రీకి పుట్టినవాడే చండాడు అవుతాడు, కానీ అదే పాపం చేసిన మగోడు వాడికి పుట్టినోడు మాత్రం చండాడు కాడు. మిత్రులారా, వీడికి పాప యోనయ అంటే తెలియదు, చండాలుడు అంటే తెలియదు. వీడికి ఎవడో తల్లితో పొర్లి దొర్లిన వెధవ ఏదే చెబితే అదే నిజమని నమ్ముతున్నాడు. వెరీ గుడ్, వాడికి నమ్మకమైన మనిషి చెప్పాడు, నమ్మొచ్చు. కానీ పబ్లిక్లో 10 మందికి చెప్పేటప్పుడు ఆ వెధవ ఎవడో వీడికి చెప్పింది నిజమా కాదా అని ఆ గ్రంథాలను వెరిఫై చేసుకుని చూసుకోవాలి కదా. ఆడెవడో తల్లితో పొర్లితే మనం కూడా తల్లితో పొర్లుతామా? అదే పద్ధతి నేను పాటిస్తాను అంటే ఇట్టాగే ఉంటుంది. వీడు బుర్రలో ఉన్న పెంటనంతా అక్కడ ఉన్న గ్రంథంలో ఇరిగించేస్తున్నాడు. సెకండ్, మనం అనుకున్నట్టు పుట్టుకతోనే వీడు పుట్టుకతోనే సోషలీ బాయ్కాటెడ్. సో కాబట్టి ఆ రోజుల్లో పుట్టుకతోనే ఉచ్చం నీచం కులం, వాడి ఫ్యూచర్ మొత్తం వాడు ఎవరికి పుట్టాడు అనే దాని మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. ఎంత దరిద్రం చూడండి అసలు. చెప్పాను కదరా నీ గురించి. ఆకుకి దానికి తేడా తెలియదు, కానీ అన్నిటికీ నేను ఉన్నాననుకుంటూ నేను నోటికి వచ్చిన అర్థాలు చెప్తావు. అక్కడ ఏముంది మళ్ళీ ఒకసారి చదువు. సాధారణంగా పాప వంశాలలో పుట్టిన వారి సాంగత్యాన్ని ఉన్నత వర్ణము వారు అంగీకరించరు. వర్ణము వేరు, వంశం వేరు. అది నీకు తెలీదు, ఎందుకంటే నువ్వు ఎదవ్వు కాబట్టి. ఉన్నత వర్ణములోనే పాప వంశస్థులు ఉంటారు. ఉండకూడదని ఏమన్నా ఉందా? ఉన్నత వర్ణము వారు తమలో ఉన్న పాప వంశస్థుల్ని అంగీకరించరు. అక్కడ ఉన్న సెంటెన్స్ అర్థం అది అయితే నువ్వు నీ బుర్రలో ఉన్న పెంటను అక్కడ ఎందుకు చూపిస్తున్నావు? ఈ పుస్తకాన్ని మనం నెత్తిని పెట్టుకొని పిల్లల చేత చదివించి మన పిల్లల చేత పూజా మందిరంలో పెట్టుకొని పూజలు చేస్తూ. సూపర్ రా, భలే కష్టపడుతున్నావు. ఆ పుస్తకంలో లేని పెంట అంతా తెచ్చి ఆ పుస్తకానికే కాకుండా భగవద్గీతకు కూడా అంటిస్తున్నావు. అవునులే, నువ్వు కష్టపడితేనే కదా నీ అనుయాయులు నిన్ను నమ్మేవాళ్ళు ఆ పుస్తకాన్ని తీసి బయట పారేసేది. ఎవరైనా ఆ పుస్తకాన్ని బయట పారేస్తే నష్టం ఆ పుస్తకానికి కాదు, ఆ పుస్తకాన్ని పారేసిన వారికి మాత్రమే. ఇంకా వీటి ఫలితం ఏంటి అంటే, దీని నెక్స్ట్ శ్లోకంకి వస్తే పైనేమో వీళ్ళందరూ కేటగరైజ్ చేశాడు కదా. సో ఇక్కడ ఏంటంటే ధర్మాత్ములైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షుల విషయంలో ఇది ఇంకెంత ఫలితం ఉంటుందో, ఈ ఫలితం ఇంకెంత గొప్పగా ఉంటుందో అనమాట. అంటే మామూలుగా పూజ చేసిన ఈ అల్పజన్ములకే దేవుడు వరాలిస్తాడు. అదే పూజ కనుక ఈ ధర్మాత్ములైన, అంటే వాడే పొగుడుకుంటున్నాడు సెల్ఫ్ డబ్బగాడు, ధర్మాత్ములైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షులు విషయంలో ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుందంట. అంటే ఒకే పూజకి ఫలితాలు కూడా డిఫరెన్స్ ఉంటాయి వాడు పుట్టుకొని బట్టి. ఎంత దరిద్రం అసలు, సిగ్గేస్తుంది బ్రో నాకు మాత్రం నిజంగా. ఇలాంటి పుస్తకాన్ని ఒకవేళ మా పిల్లలు చదివించాలన్నా కూడా, అంటే ఎందుకంటే ఇప్పటికి నేను ఒక 5-6 సిరీస్లు చేశాను, అన్ని ఇదే దరిద్రం, ఇది ఒక మెట్టు ఎక్కువ అనమాట. ఇంకా ఇన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుంది. బెదరు, దరిద్రము, చండాలము, చెత్త, పెంట అంతా నీ బ్రెయిన్లో ఉంది, కానీ నువ్వు చదివే పుస్తకంలో లేదు. అక్కడ ఏముంది? ధర్మాత్ములైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షుల విషయంలో ఇది ఇంకెంత ఉంటుందో. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు వాళ్ళు? ధర్మాత్ములైన బ్రాహ్మణులు,
ధర్మాత్ములైన భక్తులు, ధర్మాత్ములైన రాజర్షుల విషయంలో. ముందు ఈ బ్రాహ్మణుల్ని, ఆ రాజర్షుల్ని పక్కన పెట్టు. ఆ ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళు? భక్తులు. భక్తులంటే ఎవరు? కేవలం బ్రాహ్మణులేనా? వర్ణ సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి భక్తుడిగా కావచ్చు. నువ్వు భక్తితో ఆ పూజలు చేస్తే గనక మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది అన్నాడు. ఇందాక పక్కన పెట్టమన్నాను చూడు, ధర్మాత్ములైన బ్రాహ్మణులు, ధర్మాత్ములైన రాజర్షులు. ఈ రాజర్షులు, బ్రాహ్మణులు ధర్మాన్ని కరెక్ట్గా పాటించినప్పుడు వాళ్ళు కూడా భగవంతుని పూజిస్తే, సంపూర్ణమైన భక్తులు భగవంతుని పూజిస్తే ఎటువంటి ఫలితం పొందుతారో అటువంటి ఫలితమే పొందుతారు అని చెబుతుంది. ఇందులో పక్షపాతం ఏముంది? ద్వేషించడానికి ఏముంది? ఆ ద్వేషము, పెంట, చెత్త అంతా నీ బుర్రలో ఉంది. ఎందుకంటే 75 ఏళ్ళగా ఈ దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలతో సహా అందరూ మీ మెదళ్లలో ఆ విషయాన్ని నూరిపోశారు. కాబట్టి నాకు తెలిసి దేవుడికి పెద్ద స్కోప్ కూడా లేదు. ఒకవేళ నిజంగా దేవుడే కనుక ఉంటే అందరినీ ఈక్వల్గా పుట్టించి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ ఈక్వల్ క్యాపబిలిటీ ఇచ్చి అందరూ హ్యాపీగా ఉండేలా చూసేవాడు. దేవుడు ఉన్నాడో లేడో అది పక్కన పెట్టు. దేవుడు ఉన్నాడు అనే నేల మీద కానీ, దేవుడు లేడు అనే నేల మీద కానీ నువ్వు అన్న లక్షణాలు ఎక్కడైనా ఉన్నాయా? అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చి అందరూ హ్యాపీగా ఉండేలా చూసేవాడు అన్నావు. అది ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉందో ఒక్కసారి నాకు చూపించు. నిజానికి అది ఈ ఒక్క దేశంలోనే ఉంది. అది ఎప్పుడు? ఈ పాషండ మతాలు ఈ దేశం మీదకు దండెత్తి దాడి చేయకముందు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని, ఉండే అవకాశం లేని నీ ఊహా ప్రపంచపు సమాజాన్ని ఇక్కడకు తీసుకొచ్చి అది ఇక్కడ ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నావు. బెటర్ యూ కన్సల్ట్ ఏ సైక్రియాట్రిస్ట్. పుట్టగానే అమ్మ అంటే అందరికీ ఎంత ఇష్టం, ఎంత బయాలజికల్ కనెక్ట్ అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు ఆ అమ్మ వచ్చి ఇట్లాగా రాముడు, కృష్ణుడు, భగవద్గీత అని చెప్తే అది మనకి ఇంకా లైఫ్ లాంగ్ అది ఉండిపోతుంది మన మైండ్లో. అది అసలు సంగతి. వాడు అసలు విషయానికి ఇప్పుడు వచ్చాడు. బాల్యం నుంచి హిందూ దేవీ దేవతల గురించి, హిందూ సాహిత్యం గురించి, హిందూ వాంగ్మయం గురించి, హిందూ జీవనం గురించి పిల్లలకు తెలియకుండా చేసి పెంచితే గనక తర్వాత తేలిగ్గా వాళ్లను మత మార్పిడి చేసుకోవచ్చు. అబ్బే నేను నాస్తికుణ్ణి, నేను హేతువాదిని, నేను మానవతావాదిని, మత మార్పిడి నేనెందుకు చేస్తాను అంటూ సాంబారు కబుర్లు చెప్పవచ్చు. మత మార్పిడి అంటే క్రైస్తవంలోకో ఇస్లాంలోకో తరలించడం కాదు. అది నాస్తికమైన, హేతువాదమైన, కమ్యూనిజమైన, అంబేద్కరిజమైన అవి కూడా మతాలే. మతానికి మూర్ఖత్వం ఎలా అయితే ఆధారమో, ఇదిగో ఇప్పుడు చెప్పిన యజాలకు కూడా మూర్ఖత్వమే ఆధారం. కాబట్టి అవి కూడా మతాలే. అంటే మనకు 1000 years లూజ్ అయిపోయాం. 1000 years మన సొసైటీ వర్స్ట్ ఇదైపోయింది. బెదరు, ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిన విషయాల్లో ఈ ఒక్కటి మాత్రం స్వచ్ఛమైన నిజం బెదరు. ఇంతకు మనవాడు భగవద్గీత అంటూ ఇందాక చదివిన దాంట్లో శ్లోకం అసలు చదవలేదు, చిన్న ముక్క చదివినా సరిగ్గా వినిపించలేదు. ఇదిగో అండి, ఇదే ఆ శ్లోకం. అసలు ఈ శ్లోకంలో ఏముంది? వాడు చెప్పిన పెంట ఉందా? ఒకసారి చూద్దామా రండి. ముందు ఆ శ్లోకం విందాం. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఇదిగో ఇవి ప్రతిపదార్థాలు. ఆ పదాలు, వాటి అర్థాలు మీరు చక్కగా స్క్రీన్ ఫ్రీజ్ చేసుకుని చూడొచ్చు. ఇక్కడ ఉన్న అర్థాలను నేను చదువుతున్నాను, వినండి. అర్జున, నిజంగా ఎవరైతే నా యందు శరణు జొచ్చుతారో వారు ఎవరైనా సరే, నిమ్న స్థాయి జన్యులైన, స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైన పరమగతిని పొందుతారు, అంటే ముక్తిని పొందుతారు అని చెప్తుంది ఈ శ్లోకం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఆ ప్రతిపదార్థాలను ఒక సక్రమమైన క్రమంలో పేర్చి దాన్ని నేను చదివానంతే. మరి ఈ వెబ్సైట్ వాడు దాని అర్థం ఏం చెప్తున్నాడు? వారి జన్మ, జాతి, కులము ఏదైనా లింగభేదం లేకుండా సమాజము అసహ్యించుకునే వారైనా నన్ను శరణుజొచ్చిన వారంతా పరమపదమును పొందుతారు. అది ఆ శ్లోకంలో ఉంది. అందులో అదే ఉంటే వీడేంటి అంత చండాలపు మాటలు మాట్లాడుతున్నాడు? ఇందులో వాడికి అసలు అభ్యంతరకరంగా ఏముంది? ఒకటై ఉండవచ్చు. చూడండి, ఇక్కడ సమాజము అసహ్యించుకునేవారైనా అని ఉంది కదా, దాని గురించి మాట్లాడుతూ ఉండి ఉంటాడు. అయినా కానీ ఈ ముక్క అతను తెచ్చిన కాగితంలో లేదు కదా. అందులో ఏముందో ఒకసారి చూద్దాం. ఇదిగోనండి, అక్కడ ప్రతిపదార్థాల కిందన 2 లైన్లో దాని భావం ఉంది. ఓ ప్రదాతనయ,
నన్ను ఆశ్రయించిన వారు అల్పజన్మకు చెందిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులే అయినప్పటికీ పరమగతిని పొందగలుగుతారు. దీని మీనింగ్ ఏమిటి అంటే స్త్రీలు, వైశ్యులు, శూద్రులు వీళ్ళల్లో అల్పజన్మకు చెందిన వారైనా సరే. కానీ వీడు దీని అర్థం ఎలా తీస్తున్నాడు? వీళ్ళందరూ అల్పజన్మకు చెందినవారు అంటున్నాడు. అన్నా పర్వాలేదు, ఈ అల్పజన్మనే దేనికి ట్యాగ్ చేస్తున్నాడు? ఒక్కసారి ఈ శ్లోకంలో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏముంది? పాప యోనయ. ఇక్కడ యోని దాని ఉంది పాపం అనే 2 మాటలు చూసేటప్పటికి వీడికి ఆలు నేర్చుకునే వయసు నుంచి కూడా వీడి కుల పెద్దలు వీడికి నేర్పిన పాఠాలన్నీ ఒక్కసారిగా తణుకు వచ్చేసాయి. వీళ్లకు యోని అనగానే అదొక్కటే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించదు. ఆడది అనగానే అదొక్కటే కనిపిస్తుంది, ఇంకేదీ కనిపించదు. ఆ యోని అన్న మాటకు ముందు పాపం అనేటప్పటికి అదే కనిపిస్తుంది. ఆడే అన్నాడు కదా వ్యభిచారం అని. వీడి పెద్దలు వీడిని ఒక వెధవగా తయారు చేశారు. ఇక్కడ పాప యోనయ అని కనిపించగానే యోనితో పాపం చేసిన వారు స్త్రీలందరూ అంటే వాళ్ళకి అది ఒక అవయవం ఉంది. యోనితో పాపం అంటే వ్యభిచారం కాబట్టి మరి వ్యభిచారం చేసిన మగోడు పాపి కాదా? దిక్కుమాలిన బొక్కలో లాజిక్కు ఈడుని. భాష రాదు, ఆ భాష వచ్చినట్టుగా ఫోజు అక్కడ ఉన్నదానికి ఈడి మనసులో ఈడి తల్లిదండ్రులు ఈడి గురువులు నూరిపోసిన దరిద్రాన్నంతా అక్కడ ఆడు ప్రత్యక్షం అయిపోయింది. ఆడికి దాన్ని అంతా మనకు చూపిస్తున్నాడు. భాష వచ్చినోడైతే కనుక ఇట్లా దరిద్రంగా మాట్లాడడం. ఈ సంస్కృత భాషలోని విశేషం ఏంటంటే ఒక్కొక్క పదానికి అనేకమైన అర్థాలు ఉంటాయి. ఒక్కోసారి ఒకే పదానికి వ్యతిరేక అర్థాలు కూడా ఉండొచ్చు. ఆ కాంటెక్స్ట్ని బట్టి దాని అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, పంది ఆ పెంటలో మూతిని పెట్టి అలా కెడుక్కుంటూ వెళ్ళిపోతుంది. వీడు కూడా తన బుర్రను ఆ పెంటలోనే పెట్టి తనకు తెలిసిన పెంటలోనే పెట్టి కెడుక్కుంటూ పోతున్నాడు. చూడండి ఇక్కడ 1వ, 3వది వాడు చెప్పిన మీనింగ్ ఉన్న పదాలే. 4వది చూడండి ఆరిజన్ అంటే పుట్టుక. ఇక్కడ యోని అన్న పదానికి ముందు ఏముంది? పాపం ఉంది. ఈ పాపానికి పక్కన పుట్టుక అని పెట్టుకుంటే పాపపు పుట్టుక, పాపపు జన్మ. పాపం అంటే ఏంటంటే కనుక ఈ దరిద్రులకి అదొక్కటే పాపం. పాపానికి వ్యతిరేక పదం ఏంటండి? పుణ్యము. పాపము పుణ్యము ఈ బ్యాలెన్స్ షీట్ ఎక్కడ ఉంటుందండి? మన కర్మ సిద్ధాంతంలో ఉంటుంది. ఎవడైనా కర్మను అనుభవించవలసిందే. ఈ జన్మలో చేసిన పాపాలకు మరు జన్మలో మీరు అనుభవించవలసిందే. మీ పూర్వజన్మ పాపపుణ్యాల ఆధారంగా ఈ జన్మలో మీరు జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. అట్లా పూర్వజన్మ పాపాల ద్వారా ఈ జన్మను పొందిన వారు పాపజన్ములు, పాపయోనయ. పూర్వజన్మ పాపాల ఫలితంగా కష్టతరమైన అసహ్యకరమైన జీవితాన్ని అనుభవించవలసిన వారు కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెబుతున్నాడు. ఈ శ్లోకం అర్థం ఇంకా సులభతరంగా చెప్పాలి అంటే గనక, ఓ అర్జున, నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి పరమగతిని ఇస్తాను అంటున్నాడు. అట్లా ఆశ్రయించిన వారు శూద్రుడైనా, వైశ్యుడైనా, స్త్రీ అయినా, అలాగే పాపపు జన్మను పొందిన వారైనా, అంటే పూర్వజన్మ పాపాలను అనుభవిస్తున్న వారైనా, ఎవరైనా సరే నేను పరమగతిని ఇస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, పురుషులు అందరూ వస్తారు. దాంతోపాటు పుణ్యజన్మను పొందిన వాళ్ళు, పుణ్యం వల్ల ఈ జన్మను పొందిన వాళ్ళు కూడా అందులోకి వస్తారు. వాళ్ళల్లో ఎవరైనా సరే ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే వాళ్లకు పరమగతిని ఇస్తాను అంటున్నాడు. ఈ శ్లోకంలో గీతకారుడు భగవంతుడికి వివక్ష లేదు అని క్లియర్గా చెప్తుంటే ఈ వెధవ వచ్చి ఈ దిక్కుమాలిన పెంట బ్రెయిన్ ఇక్కడ పెట్టి దీని నిండా వివక్ష అంటున్నాడు. అయ్యా రమాపంతులు, ముందుగా నీ మెదడులో ఉన్న ద్వేషం అనే పెంటను శుభ్రంగా క్లీన్ చేసుకో. అప్పుడు ఈ ప్రపంచం అంతా నీకు అందంగా కనిపిస్తుంది. ఏదో నా దురాశ కొద్దీ నీకైతే నేను సలహా ఇస్తున్నాను, కానీ నీకు పట్టిన మానసిక వ్యాధి గబుక్కును పోయేది కాదు. ఈ దేశానికి ఉన్న పెను ప్రమాదం పక్కవాడి మీద మనుషులలో ఉన్న ద్వేషం మాత్రమే. 75 సంవత్సరాలుగా ఇక్కడ విద్యా విధానము, పాలనా విధానము అంతా కలిసి దాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ దేశ ప్రజలలో కనీసం 35 నుంచి 40% మంది ఈ దేశాన్ని ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్లకు ఈ దేశంలోని మనుషులు ఎప్పటి నుంచో అన్యాయం చేస్తున్నారు అంటూ. ఆ విధంగా వాళ్ళ బ్రెయిన్స్ని అట్లా పాడు చేశారు ఇక్కడి మనుషులు, ఇక్కడి ప్రభుత్వాలు, ఇక్కడి నాయకులు. మిత్రమా, నిన్ను ఉద్దేశించి నేను ఇక్కడ కొన్ని పరుష పదాలు వాడి ఉండవచ్చు. అవి నేను వాడవలసిన పరిస్థితులు నువ్వు కల్పించావు. ఎందుకంటే నువ్వు అటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే అవే మాటల్ని నేను కూడా నీకు వర్తింపజేస్తూ నాకు తెలిసిన పదజాలంలో వాడాను. అంతకు మించి నీ మీద నాకు ద్వేషం లేదు.
ఈ సమాజం మీద నీకున్న ఆలోచన విధానాన్ని నువ్వు ఒక్కసారి రివ్యూ చేసుకోవలసి ఉంది. లోగడ ఒకడు నీ ఆలోచనను ఒక విధంగా ట్రిమ్ చేశాడు కాబట్టి ఈ రోజున నువ్వు నీ పక్కవాడిని ఇలా ద్వేషిస్తున్నావు, రేపు ఇంకొకడు నీ ఆలోచనలను ఇంకొకలా ట్రిమ్ చేస్తాడు, అప్పుడు ఈ దేశాన్నే ద్వేషిస్తావు. లోగడకి ఇప్పటికీ తేడా ఏమిటి అంటే, మీలాంటి వాళ్ళు మమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే అరెరే నిజమే కదా, మన పూర్వీకులు వీళ్లకు అన్యాయం చేశారు కదా అని తల వంచుకు పోయేవాళ్ళం. అవును, ఆడెవడో అప్పుడు ఎవడో ఏదో చేశాడు, ఇప్పుడు ఈయన్ని ఎవడో ఏమీ చేయట్లేదు కదా, అయినా ఈడు నా మీద ఎందుకు ద్వేషిస్తున్నాడు అంటే ఈజ్ నాట్ రైట్ అన్న ఆలోచన మళ్ళా ఉత్పన్నం అవుతుంది. అప్పుడు మేము తిరిగి ప్రశ్నిస్తాం, ఇట్లాగే మాట్లాడతాం. నువ్వు ద్వేషిస్తే మేమేమి ప్రేమను పంచిపెట్టలేం కదా, మేము కూడా ద్వేషిస్తాం. నువ్వు నాలాంటి వాళ్ళ నుండి ప్రేమని కోరుకుంటున్నావా, ద్వేషాన్ని కోరుకుంటున్నావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.